మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 15వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. మనం ఇంతవరకు ఈ అధ్యాయంలో చదువుకున్న దాని ప్రకారంగా చతుష్కుమారులు వైకుంఠ లోకంలోకి ప్రవేశించాలి అనుకున్నప్పుడు వారు ఎలా ప్రవేశించారు, మొదటి 6 ద్వారాల్ని ఎలా దాటుకుంటూ వెళ్ళిపోయారు, 7వ ద్వారం వద్ద ఉన్నటువంటి ద్వారపాలకులు సనత్ కుమారుల్ని చతుష్కుమారుల్ని అడ్డగించడము, చతుష్కుమారుల్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి మిగతా మునివరులందరూ కూడా అట్టగింపబడ్డారు. ఇక్కడ దేవతలందరూ అనుక్షణం కూడా భగవత్ సేవలు నియుక్తమై ఉంటారు. కానీ ఇప్పుడు కూడాను సేవకులు ఎలా ఉంటారు? అధిపతి యొక్క ఆజ్ఞని శిరసావించడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కదా. మీ కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు రెడీగా ఉంటాడు కార్ పెట్టుకొని కదా. అమ్మయ్య ఇక్కడ వెళ్ళాలి అనగానే టక్కని తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా? సేవకుడు అంటే అదే కదా అర్థం. అలాగే దేవతలంతా కూడాను వైకుంఠ లోకానికి సంబంధించిన అనుక్షణ వివరణని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సందేశం వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని పాటించాలి. ఆ దేవతలందరూ చూస్తున్న తరుణంలో చతుష్కుమారుల్ని ఈ ఇద్దరు వ్యక్తులు ద్వారపాలకులు ఆపేశారు. మామూలుగా అయితే భౌతిక జగత్తులో ఉన్నతమైన ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమాన్ని వ్యక్తీకరించడానికి బాహ్య రూపంలో మనము కాషాయ వస్త్రాన్ని ధరించడము అనేటువంటిది పద్ధతి. అది ఒక విధంగా ఆ వస్త్రాల్ని చూడగానే భౌతిక జగత్తులో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళంతా కూడా గౌరవిస్తారు. ఎందుకని? అలాంటి వ్యక్తుల ఏకైక కార్యం ఏమై ఉంటుంది? భగవత్ చేతనని జనులందరికీ పంచడమే వాళ్ళ కార్యమై ఉంటుంది. కాబట్టి సేవ, భగవత్ సేవలో నియుక్తమైనటువంటి వాళ్ళు. అందుకని రాజుతో సహా అందరూ అధిపతులు, సామాన్యులు అందరూ కూడాను సన్యాసాశ్రమంలోని గౌరవిస్తారు. ఎందుకంటే సన్యాసి యొక్క ఏకైక లక్ష్యము భగవత్ సేవ. ఎలాంటి భగవత్ సేవ చేస్తాడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు? భగవంతునికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందరికీ అందించడము. మరి సన్యాసాశ్రమానికి ఇంకో కారణం ఏం లేదు. ఆ కార్యం చేయలేకపోతే మీరు సన్యాసాశ్రమం తీసుకొని కూడా ప్రయోజనమే లేదు. అందుకనే భగవత్ సేవలో నియుక్తమైనాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎలాంటి వారైనా సరే వారి కార్యక్రమాల్లో నిరోధించకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అనుమతించాలి. ముఖ్యంగా పూర్వాశ్రమంలో వేద నియమాన్ని పాటిస్తున్న తరంలో వేద సంస్కృతి ప్రకారంగా సన్యాసి ఏ గృహస్థ ఇంటికి వెళ్ళి ఏది అడిగినా కూడాను వాళ్ళు సమకూర్చేవారు. మామూలుగా సన్యాసులు ఏదో మన దగ్గర నుంచి ఆ, గృహస్థ జనుల వాళ్ళ దగ్గర నుంచి ఏవో ఆస్తులు అవేమీ అడగరు. ఏమడుగుతారు? భగవత్ సేవకు కావలసిన కొన్ని సౌకర్యాలు, లేకపోతే చిన్న డొనేషన్, ఇలాంటివి చిన్న చిన్న అడుగుతారు. అవి గృహస్థుడు చేయగలిగేటువంటి. అందుకనే సన్యాస సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఏది కోరినా కూడా గృహస్థ తిరస్కరించకూడదు. ఇది వేదనే. ఇక్కడ చతుష్కుమారులు వైకుంఠ లోకానికి నారాయణుని దర్శించుకోవడానికి వచ్చారు. ఎవరు? సుహృత్తమా. సుహృత్తమా అంటే అందరికీ కూడాను పరమమిత్రుడు. సుహృదం సర్వభూతాన. అందరికీ స్నేహితుడు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. సుహృదం సర్వభూత. జగత్తులో ఎవరైనా చూడండి, చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లుల విషయంలో మనం వింటుంటాం కదా. పిల్లలకు సంబంధించి వాళ్ళు పరిపూర్ణమైన అధికారులు ఉన్నట్టుగాను,
వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉన్నట్టుగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అలా వ్యక్తీకరించడం మనం చాలాసార్లు చూస్తుంటాం. తల్లులు ఎలా ఉంటారు అంటే, తండ్రి ఏదైనా చెప్పారనుకోండి, తల్లి ప్రేమ మీకు తెలియదులేండి అంటారు కదా. మీ అందరికి కూడాను ఆ అనుభవం ఉండే ఉంటుంది. ప్రభుజీస్ అయితే మాతాజీల దగ్గర నుంచి, మాతాజీలు అయితే ఆ పదాన్ని కూడా వినియోగించే ఉంటారు. కానీ నిజానికి నిజమైన పరమోత్తమైనటువంటి దేవాంచెల్లి మిత్రుడు ఎవరు? ఆపండి. దేవాంచెల్లి. ఇక్కడే ఉన్నానండి, ఇక్కడ. సో నిజానికి పరమోత్తమైన మిత్రుడు ఎవరు? జీవులందరికీ కూడా కృష్ణుడు మాత్రమే. కృష్ణుడి కన్నా అత్యంత శ్రేయోభిలాషి జీవుడికి ఎవ్వడూ ఉండడు. ఎందుకని జీవులందరూ కూడా మమైవాంశ జీవులకే జీవభూత సనాతన జీవులందరూ కూడా నిజమైన తండ్రి ఎవరు? కృష్ణుడు. మనం ఏదో రంగస్థలం మీద రంగు పూసుకొని నాటకం వేసేలాగా ఒక శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ జీవాత్మకి తల్లిగానో తండ్రిగానో పోషకుడిగానో వర్తించవచ్చును. కానీ ఆ జీవాత్మ శాశ్వతమైనటువంటి తండ్రి శ్రీకృష్ణుడు. మరి ఒక జన్మలో కొన్ని సంవత్సరాల పాటు మన పరిరక్షలో ఉన్నప్పుడే ఓహో నా ప్రేమ అని చెప్పుకునేటి మనము శాశ్వతమైనటువంటి తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుంది? నిజానికి అది వ్యక్తీకరించడం కోసమే, అది భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోవడం కోసమే భౌతిక జగత్తులో తల్లిదండ్రుల పాత్రని కానివ్వండి, ఆ భావాన్ని కానివ్వండి, ఆ ప్రేమని కానివ్వండి, కృష్ణుడు ఏర్పరిచాడు అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే భౌతిక జగత్తులో వ్యక్తీకృతమయ్యేదంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి స్థితులకి వికృత ప్రతిరూపము అని చెప్పుకున్నాం. ఏ జీవి అయినా తీసుకోండి, అత్యుత్తమమైన శ్రేయోభిలాష ఎవరు ఆ జీవికి? శ్రీకృష్ణుడు. బాహ్య రూపంలో వాడు పాపాత్ముడైన పుణ్యాత్ముడైన భక్తుడైన అభక్తుడైన మనిషి రూపంలో ఉన్న క్రిమికీటకాల రూపంలో ఉన్న ఏ జీవి అయినా సరే అందరికీ కూడా శ్రేయోభిలాషి కృష్ణుడు. కృష్ణుని మర్చిపోయి మనం భౌతిక జగత్తులో ప్రవేశించి రకరకాల కార్యక్రమంలో నిమగ్నమైనా కూడాను అనుక్షణం మనతో పాటు ఉంటాడు. పరమాత్మగా మనం ప్రవేశించేటువంటి ప్రతి యోనుడికి ప్రవేశించి మనకి మార్గదర్శనం చేస్తుంటాడు. మనం పూర్తిగా భగవంతుడు ఎవరు అనేది మర్చిపోయి మనం ఎవరు అనేది మర్చిపోయినా కూడాను కృష్ణుడు మర్చిపోకుండా అది మనకి గుర్తు చేయడానికి మళ్ళీ ఈ జగత్తులో ప్రకటితమై దాన్ని మనకి వివరించి చెప్తాడు. తానే ప్రకటితమవుతాడు, తన భక్తుల ద్వారా ప్రకటితం చేస్తాడు, వేదశాస్త్రాలను మనకి అందించాడు. సరే, తానే భగవంతునిగా అవతరిస్తారు, కొన్నిసార్లు భక్తునిగా చైతన్య మహాప్రభు అవతరించారు కదా కలియుగంలో. అలా అవతరిస్తూ ఉంటారు. మరి కొన్ని మార్లు చూడండి, ప్రభుపాదాన్ని పంపించారు కదా, ప్రభుపాదాన్ని పంపించి మొత్తం భూలోకమంతా కూడా కృష్ణహితవంతులు అయ్యే విధంగా చేశాడు. సామాన్యమైన విషయం కాదు, జాగ్రత్తగా వినండి. చాలా మంది వ్యక్తులు జగద్గురు అని చెప్పేసుకుంటారు మన భారతదేశంలో. ఏ చిన్న మఠాన్ని స్థాపించినా, ఏ చిన్న తత్వాన్ని ప్రబోధించినా జగద్గురు జగద్గురు అని చెప్పేసుకుంటారు. నిజంగా జగద్గురు అంటే ఏమిటి? జగత్తు మొత్తానికి గురువు ఎవరాయన నిజానికి? నిర్దిష్టంగా చూసినట్టయితే ప్రాక్టికల్గా మన కళ్ళ ఎదుట కనబడుతుంది. భౌతికమైన లెక్కల ప్రకారంగా చూసినా కూడా, మనకి ఆధ్యాత్మిక లెక్కలు తెలియకపోయినా కూడా, భౌతిక లెక్కలతో చూసినా కూడా స్పష్టంగా గోచరితమైన విషయము జగద్గురు శ్రీల ప్రభుపాద వారు. ఎందుకంటే జగత్తు మొత్తాన్ని కృష్ణ చైతన్యంతో ప్రభావితం చేశారు, కృష్ణేతాన్ని ప్రచారం చేశారు. మనం దేన్నైనా స్వీకరిస్తే విచక్షణతోనే స్వీకరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. విశ్వాసము అనేది ప్రాథమికమైన అర్హత అయినప్పటికీ ఇది అంధవిశ్వాసం కాకూడదు. అర్జునుడు కూడా సత్యాన్ని స్వీకరించినప్పుడు, శ్రీకృష్ణుడితో ప్రబోధించబడినటువంటి భగవద్గీతని స్వీకరించినప్పుడు అంధవిశ్వాసంతో స్వీకరించలేదు. చూడండి, భగవద్గీత అంతా ఎన్ని ప్రశ్నలు. చేయలేని పరిస్థితులు ఏర్పడితే కృష్ణుని ఆదేశాన్ని, కృష్ణుని నేను ఇది చేయలేను మీరు ఎలా చెప్తున్నారు, ఇది సాధ్యమయ్యే విషయమేనా? నేను అత్యంత శక్తివంతుణ్ణి. భయంకరంగా వీచే గాలుల్ని వాటి దిశని మార్చగలను నేను. గాలులు ఎలా ఉంటాయి? ప్రళయాన్ని సృష్టిస్తాయి గాలులు, ప్రచండ గాలులు. అలాంటి వాటిని నేను నిరోధించగలను, కానీ నా మనసు నిరోధించలేను. ఉన్నటువంటి క్లేశాలని, కష్టాలని ఏం చేయగలను ఏం చేయలేను అనే దాన్ని స్పష్టంగా వివరించాడు అర్జునుడు. అంటే ఏమని చెప్పాడు? మరి అలా చేయలేనప్పుడు నువ్వు చెప్తున్నది నాకు ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ కష్టపడి ఓకే, ప్రయత్నపూర్వకంగా నువ్వు చేస్తే అభ్యాస యోగయుక్తానం అని చెప్పారు మీరు, నేను చేశాననుకోండి, ఇది కష్టతరమైంది కదా, అభ్యాసం చేసే చేసే పద్ధతిలో దాన్ని నేను ఎప్పుడైనా త్యజించేస్తే నా పని ఏమిటి?
భౌతిక జగత్తులో ఆనందాన్ని అనుభవించలేకపోయినా ఆధ్యాత్మిక జగత్తులో పర్లేదు. కృష్ణుడు ఏం చెప్తాడు? స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంతసేమైనా భగవత్ సేవను నిత్యం చేసినట్టయితే నువ్వు భయంకరమైనటువంటి భౌతిక స్థితి నుంచి పరిరక్షించబడతావు అర్జున. అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వాళ్ళకి, భక్తి యోగాన్ని స్వీకరించిన వాళ్ళకి నష్టం అంటూ ఏం లేదు. చాలా స్పష్టంగా చెప్పబడింది. చూడండి, కృష్ణుడు చెప్పగానే ఎస్ ఎస్ కృష్ణ, యువర్ రైట్, యువర్ రైట్, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి కాబట్టి నువ్వు ఏ చెప్పినా నేను వింటాను అనలేదా? తద్వితి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. వినమ్రత కలిగి ఉండాలి, కానీ ప్రశ్నించేటువంటి అధికారాన్ని కృష్ణుడు మన నుంచి దూరం చేయలేదు. ప్రశ్నించే విధానాన్ని మనకి తెలియజెప్పాడు. తెలుసుకోవాలనే కుతూహలంతో నిజంగానే ప్రశ్నించవచ్చు. ఎక్కడికి? స్వయంగా భగవంతుని ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడు, అర్జునుడు. రూపాయలని చూడండి, ఎన్ని రకాల ప్రశ్నలు అడిగారు ప్రభుపాదాని జగత్తు మొత్తంలో. పర్ఫెక్ట్ క్వశ్చన్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్, సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కార జ్ఞానము, పరిపూర్ణమైన ప్రశ్నలు, పరిపూర్ణమైన సమాధానాలు. చూడండి, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రభుపాద వారి లెక్చర్స్లో కానివ్వండి, లేకపోతే సంభాషణలో కానివ్వండి, శిష్యులు కానివ్వండి, కాక కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అన్నింటికి చాలా ఓపికగా వేదశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రామాణికమైనటువంటి సమాధానాన్ని శ్రీల ప్రభుపాదులు వారు అందించారు. ఎంతగా అందించారంటే, ఎలాంటి జ్ఞానము లేని వ్యక్తి కూడాను ప్రభుపాదుల వారి గ్రంథాలను చదివినట్టయితే విశిష్టమైన వైష్ణవుడిగా మనం అనగలుగుతారు. కావలసింది ఏమిటి? అదో శ్రద్ధ, విశ్వాసము, వినమ్రత. అడగడాన్ని ఎలా ఉండాలి? అది నిజంగానే తెలుసుకోవాలని ఆసక్తితో, అతో బ్రహ్మ జిజ్ఞాస. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ అందరికీ శ్రేయోభిలాషి. చతుష్కుమారులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి భక్తులు. వారు భగవంతుని చూడాలి అనుకున్నారు. ఉత్తమమైన ఉత్తమైన భక్తులకి ఉండేటువంటి ఏకైక కార్యక్రమం భగవత్ సేవలో నియుక్తమై ఉండడము, దర్శించుకోవడము, అర్చించుకోవడము, అవన్నీ కూడా భగవత్ సేవలో భాగం. కానీ వాళ్ళని వైకుంఠ లోకంలోకి రాకుండా అడ్డుకోవడం అనేటువంటిది ఉంది చూసారా? అది ఆశ్చర్యం గొలిపేటువంటి విషయం. ఎందుకనంటే మనం తర్వాతి శ్లోకంలో నేర్చుకుంటాం, వైకుంఠ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనేటువంటిది. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అలా జరిగినప్పుడు చతుష్కుమారులకి ఏం జరిగింది? కామానుజుడు సాక్షాత్కరించను. అనుజుడు అంటే తమ్ముడు కదా. కామానికి తమ్ముడు ఎవరు? క్రోధము. క్రోధోద్భవతి సమ్మోహ. సమ్మోహము అంటే కామము. ఒకటి పొందాలి అనేటువంటి అభిలాష. కామం అంటే కేవలం మైథున తృప్తి కాదు. ఏ భౌతిక కోరిక అయినా కూడాను కామము అని పిలువబడుతుంది సంస్కృతంలో. ఏదైనా ఒక దాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన ఇచ్ఛ, కోరిక, అది కామము. అది తీరనప్పుడు ఏం జరుగుతుంది? వ్యక్తిలో సహజంగా ఏర్పడేటువంటిది క్రోధోద్భవతి సమ్మోహ. దేని మీదైతే విపరీతమైన ఆకాంక్షను పెంచుకుంటామో అది తీరినప్పుడు వ్యక్తిలో కోపము అనేది వస్తుంది. చాలా చక్కగా భాగవతంలో చూడండి, అలంకారిక భాషలో చెప్పారు అని ప్రభుపాదులు గారు ఇక్కడ వర్ణించారు. చూడండి, మనము మాట్లాడే దాంట్లో కూడాను దూషణని కూడాను అలంకారకృతంగా, లేకపోతే తప్పుని కూడాను సమన్వయంతో గౌరవప్రదంగా చెప్పే విధానం మనకి శాస్త్రాలు ప్రబోధిస్తాయి. క్రోధము అంటే ఇక్కడ ఏమని చెప్పారు? కామానుజుడు. ఉమ్, చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే, మనకి భౌతిక జగత్తులో కూడా మనందరికీ అనుభవం ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, ఓ మీరు భక్తులు కదా, మీకు కోపం రాకూడదు, మేము వచ్చేసి మిమ్మల్ని తొక్కేస్తాము, తన్నేస్తాము, కృష్ణుని నిందిస్తాము, భక్తుని తిట్టేస్తాము. బట్ నువ్వు భక్తుడి కదా, నువ్వు కామ్గా ఉండాలి, నువ్వు భరించాలి. లేదు, అర్జునుడు కూడా భక్తుడే. ఒక్కొక్కరు నరికి పడేశాడు. ఎవరు అనుజ్ఞతో? కృష్ణుడు అనుజ్ఞతో. ఇలాంటి
నిర్జీవమైనటువంటి సూపర్ఫిషియల్ భౌతికమైనటువంటి భావాలతో మనం ఉండకూడదు. కృష్ణ చైతన్యని కృష్ణ చైతన్య భగవద్గీత ఎక్కడ కూడాను శాంతిగా ఉండండి అని ప్రబోధించలేదు. శాంతిగా ఉండండి దేనికోసమని? ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అనువుగా ఉన్న పరిస్థితుల్లో శాంతిగా ఉండి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. కానీ అది అవరోధం ఏర్పడింది అనుకోండి, అవసరమైతే ఆ అవరోధాన్ని తొలగించడానికి హింసని స్వీకరించండి అని చెప్పింది. అదే కదా మరి. అర్జునుడేమో నేను హింసనే చేయను, యుద్ధమే చేయను అన్నాడు. కారణం ఏదైనా ఉండొచ్చు, నా బంధువులు, మిత్రులు, సహోదరులు ఏదేదో చెప్పేసి ఉండవచ్చు. ఆయన కారణాలు ఆయనకున్నాయి. కానీ నేను హింస చేయను అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు చెప్పిన కారణాలన్నీ కూడాను భౌతికత్వంతో కూడుకున్నాయి. నీ శరీరం నుంచి ఆలోచిస్తున్నావు. కానీ వీళ్ళంతా ఎవరనుకుంటున్నావు? నీతో సహా నా అంశులు. వీరు ఉండడానికి అర్హత లేనటువంటి వాడు భూలోకంలో. సంవరించడం నీ ధర్మము క్షత్రియుడిగా. అందుకనే చాలా మంది ఏమనుకుంటారంటే అజ్ఞానులు నిజానికి భౌతికత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఏమని చెప్తూ ఉంటారు? ఓ, మీరు భక్తులు కదా, హరే కృష్ణ జపం చేస్తుంటారు, నేను వచ్చి నిన్ను తన్నాను, మీ డీటెయిల్స్ని తోసేశాను, అయినా మీరేం మాట్లాడకూడదు. ప్రభుపాదాన్ని నిందించాను, నువ్వు భక్తుడి కదా, చిరుమందహాసం చేయాలి, మమ్మల్ని అలా ప్రోత్సహించాలి. అది కాదు. అలా చేస్తే భక్తులని భగవంతుని నిందించిన వాళ్ళని ముక్కలుగా నరికేయమని చెప్పాడు కృష్ణుడు. అదే చేశాడు కదా. ఎంతటి ఉన్నతులు అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మహోత్కృష్టమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడాను అధర్మాన్ని పాటిస్తే వాళ్ళని శిక్షించమని ఆదేశించాడు కృష్ణుడు. భీష్ముడున్నాడు అటువైపున, కానీ అధర్మాన్ని స్వీకరించాడు. ఆ క్షణంలో నశించిపోయాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళంతా కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరిలో చాలా ముఖ్యుడు భీష్ముడు, గొప్ప భక్తుడు కూడాను. అయినా సరే, భక్తుడైనా సరే అధర్మాన్ని స్వీకరించారనుకోండి, భక్తులకి భగవంతుడికి వ్యతిరేకంగా నిలబడ్డాడనుకోండి, వారు నశించిపోవలసిందే, వాళ్ళని సంహరించవలసిందే. ఇది తత్వం. ఇది భగవద్గీత ప్రబోధిస్తున్నటువంటి సత్యం. చాలా మంది అంటుంటారు, ఓ నువ్వు అందుకనే నువ్వు కృష్ణ భక్తుడి కదా, హరే కృష్ణ మహామంత్రం రోజు జపిస్తుంటావు, మెడలో మాల కనబడుతుంది, నీకెందుకు కోపం వస్తుంది? భక్తులు భౌతికమైన స్థితిల నుంచి కోపం పడరు. కానీ భగవత్ సేవకి ఆటంకం ఏర్పడితే ఎలా మారుతారు? అగ్నికణాలు మారుతారు. హరివీర భయంకరంగా పోరాటం చేశారు అర్జునుడు. గజ 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 వణికిపోయారు అటువైపు వాళ్ళు. భీష్ముడితో సహా ఏమన్నాడు? నేను గెలవాలి అంటే దుర్యోధనుడితో ఏమని చెప్పాడు? అర్జునుడిని కొన్ని గంటల పాటు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి నేనేం చేస్తావో నాకు తెలియదు, అప్పుడు నేను గెలుస్తుంది. చూసారా? హరవీర భయంకరంగా పోరాటం చేసి సంహరించాడు అర్జునుడు. కోటాను కోట్ల మంది సంహరించబడ్డారు. అందుకని భక్తి మార్గంలో ఉన్నాము అంటే అనవసరంగా భౌతికమైనటువంటి లబ్ధుల కోసమని యుద్ధాలకు దిగరు భక్తులు. కానీ ధర్మ పరిరక్షణకి, కృష్ణ చైతన్య పురోభివృద్ధికి ఆటంకం ఏర్పడితే భౌతిక కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు ఊహించ కూడా ఊహించరు అంతటి శిక్షణ విధించగలుగుతారు. అందుకని కృష్ణ చైతన్యంలో లేకుండా ఉన్నదేం లేదు. అందుకని మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మనకి ఎంతవరకు విన్న వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుందో మనకి తెలియదు. కానీ నిర్బంధే కృష్ణ సంబంధే ఏది చేయొద్దని చెప్పలేదు కృష్ణ చైతన్యంలో. యుద్ధము అనేటువంటిది ఒక ఉద్వేగపూరితమైనటువంటి భావము కదా. అది ఎప్పుడు సంభవిస్తుందో కూడా నేను భగవద్గీతలో చెప్పాను. ఆ కామము, ఆ కోరిక అనేటువంటిది భౌతికత్వంతో ఇంద్రియతృప్తికి కూడుకున్నదనుకోండి, దాన్ని పొందడానికి క్రోధాన్ని వ్యక్తీకరించడము కర్మబంధనానికి కారణభూతం అవుతుంది. అందుకని అది భక్తులు చేయడానికి కూడా ఇష్టపడరు. నా వ్యక్తిగతంగా మీరు ఏదైనా అసౌకర్యం కల్పించాలి, దట్స్ ఆల్ రైట్, ఓకే ఫైన్. సరైన సమయానికి భోజనం పెట్టలేదు, సరే పర్లేదు, ఓకే, ఐ కెన్ ఫాస్ట్. గౌరవం ఇచ్చలేదు, దట్స్ ఓకే, గౌరవం ఏమీ అక్కర్లేదు, మీరంతా వైష్ణవుడు, ఆల్ రైట్. కానీ ప్రభుపాదని దూషించారు, శ్రీకృష్ణుని నిందించారు. నిజమైన భక్తుడు
అగ్నికణంలో మారిపోతాడు. అప్పటి వరకు అన్ని రకాల అసౌకర్యాన్ని, తన మీద వేసిన అసౌకర్యాన్ని భరించినటువంటి వ్యక్తి ఇలాంటిది జరిగిందనుకోండి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? కాషాయ వస్త్రంలో ఉన్నారా? లేకపోతే ఇంకేమైనా వస్త్రాల్లో ఉన్నారా? కామ్యకర్మల్లో ఉన్నారా? ఏ రూపాన్ని ధరించి ఉన్నారు? చూడకుండా వాళ్ళని శిక్షిస్తారు. ఉం? ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ సత్యాన్ని మనం అవగతం చేసుకోవాలి. చాలా మంది విషయాల్లో భారతదేశం శాంతి కాముక దేశము, శాంతి కాముక దేశము ఎంతవరకు భౌతికమైనటువంటి లబ్ధిని పొందాలనేటువంటి ఆకాంక్ష లేనటువంటి పరిస్థితులు కల్పించడానికి ఏర్పరచబడినటువంటి దివ్య ప్రదేశము భారతదేశం. కానీ దేనికోసమైతే నిర్దేశించబడిందో ధరిత్రి అంతా కూడాను ఆధ్యాత్మిక పురోగతి కోసమని ఏర్పరచబడినటువంటి ఈ ధరిత్రి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలుగా నిలిచినప్పుడు, శాంతిని స్థాపించాలి అంటే అనేకుల్ని సంహరించాలి. పవిత్రాణాయ సాధునా వినాశాయ చ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. పవిత్రుల్ని పరిరక్షించాలి అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిక్షించాలి అంటే సంహరించాలి. ఇది జీవన విధానము. సూపర్ఫిషియల్గా బాహ్య రూపంలో ఓ శాంతి, ఎక్కడి శాంతి? నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి చక్కగా అర్చన చేసుకుంటూ ఉంటే పక్కవాడేవాడు రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి విగ్రహాలని దూషిస్తే, ధ్వంసం చేస్తే, భక్తులకి ఆటంకం ఏర్పరిస్తే సంహరించడం కూడా తప్పులేదు. అలా అని చెప్పేసి భగవద్గీత హింసని బోధిస్తుందా? లేదు. కానీ ఎప్పుడు హింసను వినియోగించాలో చెప్తుంది. ఏది కూడా వినియోగించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు ఇవ్వలేదు భౌతిక జగత్తులో. చాలా సందర్భాల్లో చెప్పుకుంటాము ఆహార నిద్ర భయం 5 గురించి. భౌతిక జగత్తులో అవి మనము కూరుకుపోవడానికి కారణభూతం అవుతాయి, కానీ అవి చేయకండి అని చెప్పలేదు. వాటిని చేసే విధానం కృష్ణ చైతన్యంతో చేయమని చెప్పారు. కృష్ణ చైతన్యంలో చేయలేకపోతే కొన్నింటిని వదిలేసుకోమన్నారు. ఉదాహరణకి మైథున క్రియ. గృహస్థ జీవనంలోకి నేను ప్రవేశించి కృష్ణ చైతన్యంతో జీవించలేకపోతే గృహస్థ జీవనంలోకి ప్రవేశించొద్దు అని చెప్పారు. చాలా మనకి స్పష్టత చాలా అవసరం. మనకి శ్రీల ప్రభుపాదుల వారు వేదశాస్త్రాల పరిజ్ఞానాన్ని చాలా స్పష్టంగా అందించారు. మూర్ఖంగా మనకి ఇవ్వబడినటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించకుండా దేన్ని కూడా స్వీకరించకూడదు. పరిజ్ఞానము అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ కృష్ణుడి నుంచి వస్తుంది. ఇక్కడ చతుష్కుమారులు క్రోధాన్ని ఎందుకు వహించాడు? క్రోధితులు ఎందుకయ్యారు? భగవత్ సేవలో వాళ్ళకి ఆటంకం ఏర్పడింది. చాలా స్పష్టంగా శిల ప్రభుపాద గారికి రాస్తానేమని, పూర్ణత్వ స్థితిలో ఎవరినూ కుపితులు కారాదనేది సిద్ధాంతమును ఈ శ్లోకము సమర్థించబడటలేదు. సత్యము స్వయంగా కృష్ణుడు దాన్ని సమర్థించలేదు. దాన్ని సమర్థించి ఉన్నట్టయితే అర్జునుడు చెప్పాడు, అర్జున వెరీ నైస్, నువ్వు నా భక్తుడి కదా, అందుకనే నీకు ఇలా కోపం అది రావట్లేదు, నువ్వు చాలా ఉన్నత స్థితిలో ఉన్నావు, ఇదంతా భౌతికమైందే, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, అయినా నువ్వు యుద్ధం చేయడం ఏంటి? నీకు కావాలంటే ఇంకో జగత్తును సృష్టించి ఇచ్చేస్తాను, ధ్రువుడికి సృష్టించేసినట్టుగా, ఈ మూర్ఖులతో మనకెందుకు, నీకు ఇంకోటి ఇస్తాను పద అని తీసుకెళ్ళలేదు. సంహరించు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, సూపర్ఫిషియల్గా తీసుకోకూడదు. రాజకీయ నాయకులు చెప్పేదో లేకపోతే సోకాల్డ్ సాంఘిక సంస్కృతిలో కాదు. మనం తత్వాన్ని స్వీకరించాలి, కృష్ణుడు ప్రబోధించిన దాన్ని స్వీకరించాలి, ప్రామాణికమైన ఆచార్యులు ప్రబోధించిన దాన్ని స్వీకరించాలి. పూర్ణత్వ స్థితిలో కుపితులు కారాదు అనే సిద్ధాంతము సరి అయినది కాదు, భౌతికమైనట్టు. అలా ఎవరన్నా అంటున్నారంటే వారికి బుర్రలేదు, నిజానికి తత్వమే బోధపడలేదు అని అర్థం. కుపితులు కారాదు అది నిజమే. ఎప్పుడు? వ్యక్తిగత శ్రేయస్సు కోసమై కుపితులు కారాదు, ఇంద్రియ తృప్తి కోసమై కుపితులు కారాదు, భక్తులు కారుకున్నాను. కుపితులు ఎప్పుడవుతారు? ఇతర భక్తులకి ఆటంకం కలిగినప్పుడు, వారికి క్లేశం కలిగినప్పుడు, భగవత్ సేవకి ఆటంకం కలిగినప్పుడు ఖచ్చితంగా కుపితులు అవుతారు, అవ్వాలి. అది కదా ప్రేమను వ్యక్తీకరించే విధానము. మీరు ప్రేమించే వ్యక్తిని ఎవరైనా దూషిస్తేనో లేకపోతే ఇంట్లోంచి తీసుకెళ్లి బయటకు విసిరేస్తేనో సంహరిస్తేనో, వెరీ నైస్, నేను భక్తులను శాంతంగా ఉండాలి కాబట్టి నేను శాంతంగా ఉంటాను అంటారా? అడ్డుకుంటారు కదా. అవసరమైతే మీ ప్రాణాన్ని కూడా దారపోస్తారు కదా. భౌతికత్వంలోనే ఇంత ఉన్నప్పుడు భగవత్ ప్రేమలో అది ఎంత విస్తృతంగా
విరసిల్లాలి. సనత్ కుమారులు, చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో అత్యంత ఉన్నతమైన సాధువులు. ఎంతవరకు అంటే వాళ్ళు భగవద్భక్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ప్రజాపతులుగా ఉండడానికి కూడా ఇష్టపడకుండా భగవత్ సేవలో నియుక్తమైనటువంటి విశుద్ధమైనటువంటి భక్తులు. ఎంతవరకు అంటే వాళ్ళు 5 సంవత్సరాల బాలకులుగానే ఉండడానికి ఇష్టపడి అనుక్షణం కూడా భగవత్ సేవలో నియుక్తమైనటువంటి భక్తులు వాళ్ళు. సాధు మహాత్ములు, ముక్త పురుషులు. అయినా సరే వాళ్ళు క్రోధపూరితులయ్యారు. భగవత్ సేవలు నిరోధించినట్టయితే భక్తులు ఖచ్చితంగా క్రోధపూరితులవుతారు. భక్తాత్మ యొక్క క్రోధము దేనివల్ల సంభవిస్తుంది? భక్తులకి, భగవంతునికి, భగవత్ సేవకి ఆటంకం కలిగితే క్రోధం వస్తుంది. భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంద్రియ తృప్తికి ఆటంకం కలిగితే క్రోధం వస్తుంది. ఇది గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఈ చతుష్కుమారులు ఆత్మానుభవ సత్యాన్ని తెలుసుకున్న విదితాత్మ తత్వవేత్తలు అని చెప్పబడింది. ఇది తెలియని వాడు అజ్ఞాని. పరమసత్యాన్ని సంకరించిన వాడు నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నవాడిని విదితాత్మతత్వం అంటారు. ఈ చతుష్కుమారులు అలాంటి వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. భౌతిక జగత్తులో మనకి లభింపజేసినవేవి కూడాను నిరుపయోగంగా కృష్ణుడు ఇవ్వలేదు. అందుకనే మనకి రూపగోస్వామి పరిపాలన వారు మనమంతా రూపానుగులం అని చెప్పబడతాం. ఆయన అనుయాయులు ఏమని చెప్పారు? ఏకవాక్య సిద్ధాంతాన్ని చెప్పారు. ఏమని? నిర్బంధే కృష్ణ సంబంధే అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భగవత్ సేవలో ఏది అనుకూలమైతే అది చేయాల్సిందే. తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నట్టయితే భగవత్ సేవకి ఏది అనుకూలంగా ఉంటే అది చేయాలి. ఇంకా మీరు అన్వయించుకోవచ్చును. చాలా మంది చెప్తుంటారు నాకు కుటుంబంలో ఇది, కుటుంబంలో అది, ఇది. అంటే మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి? నా ప్రియారిటీ ఏమిటి, నాకేది ముఖ్యం? అది ఎలా కుదురుతుందని అంటూ ఉంటారు. భక్తికి సంబంధించి కుటుంబంలో ఇది లేదు అంటే మరి కొంచెం దూరంగా పెట్టండి అంటే అది ఎలా కుదురుతుంది అంటారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని సంహరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? పారిపోతారా లేదా అక్కడి నుంచి? పర్లేదండి, నేను కుటుంబంలో ఉన్నాను, భర్త కదా, సంహరిస్తే సంహరించాడు, ఇక్కడే ఉంటాను. ఈ రాత్రి వాడు సంహరించబోతున్నాడు గ్యారెంటీగా నాకు తెలుసు, కానీ నేను ఇక్కడే ఉంటాను. ఉంటారు ఎలాగా? మొత్తం మీకు తెలుసు వాడు ఏ విధంగా సంహరిస్తాడు వగేరా వగేరా అని తెలుసు. అతనే కానీ ఆమె కానీ ఎవరినైనా, భార్య భర్తలే కదా, ఇంకెవరైనా కూడాను, కుటుంబ సభ్యులే అయినా కూడాను సంహరించబోతున్నారు అనుకున్నప్పుడు తెలిసింది అనుకోండి, మీరు పర్వాలేదండి, సంహరించినా కూడా నేను ఏం చేయగలను, చనిపోతాను అంటారా? ప్రయత్నం చేయరా అక్కడి నుంచి పారిపోవడానికో పరిరక్షించుకోవడానికో? ఖచ్చితంగా చేస్తాను, చెయ్యాలి కూడాను, అది ధర్మం కూడాను. అందుకని క్రోధము అనేటువంటిది ఒక ఎమోషన్, భావన. భౌతిక జగత్తులో మనకి కృష్ణుడు ప్రసాదించినవన్నీ కూడా మనం ఏం చేయాలి? కృష్ణ సేవలో వినియోగించాలి. దాన్ని తొలగించేసి నేను ఇంకా చాలా ప్రశాంతమైన వాడిని, అందరూ వచ్చి నన్ను కొట్టారా, చూడండి జీసస్ క్రైస్ట్ అంత ప్రశాంత్, అందరూ వచ్చేసి మేకులు కొట్టేస్తున్నారు, ఆయన ఎందుకు భరించారు దాన్ని? ఆయన స్థాపింపజేశాడు ఏమిటని? భక్తుల యొక్క క్షమ ఎంతగా ఉంటుందో తెలియజెప్పడానికి దాన్ని వ్యక్తీకరించారు. ఆయన ప్రత్యేకమైన కారణంతో ఆ పని చేశారు. అందుకని దుర్మార్గుల్ని, దుష్టుల్ని ప్రోత్సహించడానికి కాదు. భగవద్గీత మనకు అది ప్రబోధించడం లేదు. అన్ని రకాల భావోద్వేగాలని కూడా కృష్ణ సేవలో వినియోగించాలి. మనం నేర్చుకోవాల్సింది వాటిని నిరోధించడమో తొలగించడమో, అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక వస్తువు ఉందనుకోండి, దాని ధర్మాలు కొన్ని ఉంటాయి. మనకు అనేక పర్యాలు చెప్పుకుంటాం కదా, చక్కెరలో ఉండేటువంటి ధర్మం ఏంటి? తీపితత్వము. తీపితత్వాన్ని చక్కెరని విడదీయలేము. అలాగే ఈ గుణగణాలు ఏవైతే ఉన్నాయో
జీవాత్మ యొక్క అంతర్గత లక్షణాలు, వాటిని తొలగించలేము. శుద్ధీకరించాలి. శుద్ధీకరించడం అంటే ఏమిటి? భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికం చేయడం. వాటినన్నింటినీ కూడాను మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా కృష్ణుని ఇంద్రియ తృప్తి కోసం వినియోగించాలి. కృష్ణుని ఇంద్రియ తృప్తి కోసం వినియోగించడం అంటే భగవత్ సేవలో, కృష్ణుడి యొక్క సేవలో మరియు కృష్ణ భక్తుల సేవలో వినియోగించాలి. ఇది నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి తత్వం ఈనాటి శ్లోకం. ముఖ్య రూపంలో చూస్తే, ఆహా ఎంత బాగా చెప్పారు, శాంతంగా ఉండాలి, ఎదుటివాడు వచ్చి మీ తల నరికినా కూడాను పర్వాలేదు, జీవాత్మ చనిపోదు కదా, నరికేయండి అనాలి. అది చెప్పలేదు కృష్ణుడు. జీవాత్మ చనిపోదు తెలుసు, కృష్ణుడికి తెలియదు ఆ విషయం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాడు కూడాను. నువ్వు సంహరిస్తున్నా అన్నావు కానీ వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళు శాశ్వతంగా ఉంటారు, ఇంతకుముందు కూడా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు, నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఆయన అక్కడ సంహరించుకున్నాడు. ఎందుకని? అది ధర్మం కాబట్టి. ధర్మాన్ని ఎలా నిర్వర్తించుకోవాలి? మన ఇష్టం వచ్చినట్టు నిర్వర్తించుకోవాలా? నేను అనుకున్నాను కాబట్టి ధర్మమా? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం యొక్క నిర్వచనం ఏమిటి? భగవంతుడిచే ఆదేశించబడినదే ధర్మము. భగవంతునికి ఎదురుగా లేరు కదండి, నేను ఏం చేయాలో ఎలా తెలుసుకుంటాను? వేదశాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. వేదశాస్త్రాలు ఎలా మనం నేర్చుకుంటాం? ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా. మనకు అలా లభ్యమైనటువంటి ప్రామాణిక ఆచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రబోధించబడినటువంటి వేద సూత్రాలు మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తున్నట్టయితే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. కృష్ణ చైతన్య జీవన విధానము ధర్మబద్ధమైన విధానం. అది గమనించి తీరవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ శ్లోకంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, బాహ్య జగత్తులో ఆపాదించబడుతూ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ఎందుకు ఆపాదిస్తారు? భౌతికమైన లబ్ధుల కోసమని. ఇప్పుడు మనకి అనేక పర్యాలు కృష్ణగీతలో చెప్పబడుతుంది, భక్తులు చేసే పనులు, సామాన్యమైన వ్యక్తి చేసే పనులు బాహ్య రూపంలో చూస్తుంటే, బాహ్యంగా చూస్తే ఒకే రకంగా కనబడతాయి, తేడా కూడా కనబడదు. కానీ వ్యత్యాసం ఏమిటి? భక్తులు చేసే పని మామూలుగా చెప్పుకున్నాను కానీ, మామూలుగా అనేక పర్యాలు చెప్పుకున్నాను, ఆహార నిద్ర భయం ఐదు కార్యక్రమాలు భక్తులు కూడా చేస్తారు. అనేవి నిర్బంధే కృష్ణ సంబంధే, కృష్ణుడితో అనుసంధానం చేస్తారు భక్తుడు. కామకర్మలో నిత్యమైనటువంటి వ్యక్తి తన సంతృప్తి కోసం చేస్తాడు. ఇది వ్యత్యాసం. భక్తిలో ఉన్నారు అంటే భరించండి, ఎవరేం చేసినా కూడాను భరించాలి ఖచ్చితంగాను. ఎందుకని? వ్యక్తిగతంగా ఏదైనా జరిగిందనుకోండి, వ్యక్తిగత దూషణ కానివ్వండి, వ్యక్తిగత అసౌకర్యం కానివ్వండి, దాన్ని భరించే శక్తిని పెంచుకోవాలి. మామూలుగా కామ్యక్రమంలో నిత్యమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా జరిగిన దానికి రియాక్ట్ అవుతారు. ఏంటి? ప్రతిచర్యకు పూనుకుంటారు. ఏంటి? నన్ను అలా తిడతారు, నన్ను అవమానిస్తారు, లేకపోతే నాతో అలా ప్రవర్తిస్తాడు, నాకు ఆ గౌరవం ఇవ్వడా. మొత్తం ప్రపంచాన్ని వాడు దూషించినా పట్టించుకోడు వాడు. తనకి ఇవ్వలేదు అందుకని దూషిస్తాను నేను. భక్తులు ఆ పని చేయరు. నాకు ఇవ్వలేదా, దట్స్ ఫైన్, గో, దట్స్ ఓకే. కానీ కృష్ణుని దూషించారా? ప్రభుపాదాన్ని దూషించారా? భక్తులకు ఆవేదన కలిగించారా? వాడిని ఆపండి. సామాన్యమైనటువంటి భక్తులు కాదు, చతుష్కుమారుడు. ఆలోచించండి, వైకుంఠ లోకాల్లోకి వెళ్ళి బ్రహ్మచే ఆవిష్కృతం చేయబడినటువంటి మొట్టమొదటి చతుష్కుమారుడు, మొట్టమొదటి జీవుడు బ్రహ్మాండంలో. విశుద్ధమైన భక్తులు ఉన్న వాళ్ళందరూ సందేహం కూడా లేదు. ఎలాంటి వ్యక్తులు కోపోద్రిక్తులయ్యారు. అందుకని ఈ సూపర్ఫిషియల్ భావజాలం, కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు కోపంగా ఉంటారండి అందుకని భక్తులు రారు. ఉండకూడదు, సహజమే. భక్తుల నుంచి ఇలాంటి మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వ్యక్తులు. కానీ దాన్ని ఎలా వ్యక్తీకరించాలి? దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు, అంటే దాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు ఉంటారు. ఓహో! వీళ్ళు భక్తులు కదా, వీళ్ళకి కోపం రాదు. కోపం ఎప్పుడు రాదు? వ్యక్తిగత దూషణ చేస్తే రాదు. వ్యక్తిగతంగా అవమానపరిస్తేనో, ఏదో అసౌకర్యాలు కలిగిస్తేనో పట్టించుకోరు. కానీ భక్తికి ఆటంకం కలిగిస్తేనో, భక్తులకి ఆటంకం కలిగిస్తేనో, ఆచార్యులకి ఆటంకం కలిగిస్తేనో, భగవత్ సేవకి ఆటంకం కలిగిస్తే, భగవంతుని దూషిస్తే ప్రచండ అగ్నికణలుగా మారుతారు.
జాగ్రత్తగా గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం. సూపర్ఫిషియల్గా చెప్పకండి, ఓ కోట్ అండ్ కోట్ సనాతన ధర్మం అంటే శాంతిని ప్రబోధిస్తుంది. శాంతిని ఎంతవరకు ప్రబోధిస్తుంది? ఎప్పటివరకు దాన్ని ప్రబోధిస్తుంది? వ్యక్తిగత అసౌకర్యాల కోసమని అశాంతిని కలగజేయకు అని చెబుతోంది. కానీ సామూహికంగా భక్తులకి, భగవంతునికి, మన భక్తియుక్త సేవకి, ఆధ్యాత్మిక పురోగతి అవగతం ఏర్పడితే, విరోధం కలిగితే, ఆటంకం ఏర్పడితే ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెప్పి తీరాలి అనేటువంటిది ఈ శ్లోకం మనకి ప్రబోధిస్తుంది. చాలా విప్లవాత్మకంగా అనిపించవచ్చు కదా, అదేమిటి? మనకందరికీ కూడా ఒక భావన మన బుర్రలోకి దింపేశారు కదా. ఆధునిక కోట్ అండ్ కోట్ విద్యా విధానం కానివ్వండి, సోషల్ ఫారమ్స్ ఇవి అవి చెప్పేసి, "ఓ, మీరు భక్తులు శాంతంగా ఉండాలి కదండి, తిలకం పెట్టుకున్నారు, మెడలో మాల వేసుకున్నారు, జపం చేస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారని చెప్తున్నారు, మీకెందుకు కోపం వస్తుంది?" అది అలా అడిగే వాళ్ళ యొక్క అజ్ఞానము మనకి ప్రబోధపడుతుంది. మనం కృష్ణ చైతన్యాన్ని పాటించాలి. ప్రజల మెప్పు పొందడానికో దీనికో దానికో కాదు. అజ్ఞానంలో మెప్పు పొందడం మనకెందుకు? ఈ ప్రక్రియలో మనం నిష్ణాతులు కావాలి అంటే ప్రభుపాదుల వారిచే నిర్దేశితం చేయబడిన నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు మనం పరిపూర్ణ కృష్ణ చైతన్యంలో జీవించిన వాళ్ళమవుతాం, ధర్మబద్ధమైన జీవనంలో కొనసాగిన వాళ్ళమవుతాం. మందే కృష్ణ సంబంధి అనే ప్రక్రియని చక్కగా నిర్వర్తించాలి అంటే ప్రభుపాదుల వారిచే నిర్దేశం చేయబడినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసంగా 16 మార్లు అనునిత్యము జపించడము, కృష్ణ ప్రసాదాన్ని బోధించడము, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించడము, భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించడము అనే ప్రక్రియలో నిమగ్నమై తీరాలి. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థితి బద్ధ స్థితి. చాలా తేలిగ్గా ఇంకెవరైనా చెప్పి, "ఏంటండి మీరు ఇంత భక్తి చేస్తారు, శాంతంగా ఉండాలి. నేనొచ్చి మీ ఇంట్లో దూరిపోతాను, మీ ఇంటిని కొల్లగొడతాను. అయినా మీరు శాంతంగా ఉండాలి. మీరు కృష్ణ చైతన్యం మేం కాదు కదా! మేము ఎలా అయినా ఉండొచ్చు." మనము అవునేమో అనే స్థితికి వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు హృదయం సున్నితంగా మారడం అనేటువంటిది సహజం. కానీ అది అజ్ఞానంతో కప్పబడిపోకూడదు. అందుకని ప్రామాణికమైన ఆచార్యుల యొక్క సూచనల్ని మన జీవితంలోకి అన్వయించుకొని, ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారి నియమాల రూపంలో అందించినటువంటి సూచనలు స్వీకరించడం ద్వారా మనము పరిపూర్ణమైనటువంటి ధర్మపతమైన జీవనాన్ని, ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి కావలసిన ధర్మపతమైన జీవనాన్ని కొనసాగించడానికి అర్హులమవుతాము. ఇది ఈనాటి శ్లోకం యొక్క ముఖ్యాంశము. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఈ రోజు కృష్ణ ప్రియసఖి మాతాజీ పుట్టినరోజు ప్రభుజీ. బోర్డ్ కృష్ణ ప్రియ సఖి మాతాజీ, మీకు కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణ మాతాజీ హ్యాపీ బర్త్డే మాతాజీ. Hare Krishna Prabhuji, thank you Prabhuji, thank you Prabhuji. కృష్ణ హ్యాపీ చైతన్య కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. Thank you Mataji. ఏదైనా బర్త్డే హ్యాపీ బర్త్డే పంచుతారా మాతాజీ. మాతాజీకి అందరం కలిసి? ప్రేమ భక్తి మాతాజీ. Yes, ప్రభు. కృష్ణ ప్రభుజీ మీకు పెట్టాను, షేర్ చేయగలరా? ఇప్పుడే పెట్టా. అవునా, ఒక నిమిషం ఆగండి, నేను ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వలేదు. సరే ప్రభుజీ, నేను ఉండండి ఉండండి, పర్లేదు, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిపోయిందండి. ఏంటి మాతాజీ డౌన్లోడ్ అవ్వట్లేదు? మాతాజీ అది సెలెక్ట్ చేయట్లేదండి. ప్రభుజీ. మాతాజీ అది డౌన్లోడ్ చేయట్లేదు నాకు. ఓకే ప్రభుజీ, నేను చూస్తాను. మీరు షేర్ చేయగలరా? వచ్చింది మాతాజీ. నేను షేర్ చేసేస్తాను ఇప్పుడు.
కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుంది ప్రభుజీ. కలిసి చెప్దామా? కనిపిస్తుందని అడుగుతున్నారు ప్రభుజీ. కనిపిస్తుందని చెప్తారు ప్రభుజీ. హరే కనిపిస్తుందని కృష్ణ అడుగుతున్నారు. కనిపిస్తుందని చెప్తారు. హరే హరే కృష్ణ కృష్ణ టు టు యూ యు, హరే హరే కృష్ణ టు కృష్ణ టు యు, హరే కృష్ణ టు యూ కృష్ణ ప్రియ సఖీ మాతాజీ. హరే హరే కృష్ణ టు కృష్ణ యూ మే May Krishna bless you. May Radha bless you. May Vallabha bless you. Hare Krishna to you. May Jagannath You. May bless you. Deva bless you. May Subhadra Mati bless you. Hare Krishna May Prahlad Bless bless you. you. May May Sudarshanam bless you. Hare Krishna to you. Gauranga Bless you. May Jagannath bless you. Bless you. May Prabhu Bless you. Hare Krishna to you. Happy Krishna conscious birthday, Mataji. Krishna Hare Mataji. Krishna Happy conscious Krishna birthday, conscious Krishna birthday. Mataji. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరి హరి బోల్. నేను తయారవుతా అప్పుడు. కృష్ణ ప్రియ సఖీ మాతాజీ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వైష్ణవులందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ సంబంధం. చేశాను ఇప్పుడు. అదేగా వైష్ణవుల బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది? గురువు మరియు కృష్ణుడు బ్లెస్ చేయాలని కదా కోరుకుంటారు. అవును ప్రభుజీ. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ పుణ్యవతి మాతాజీ, మీరు మెయింటైన్ చేస్తున్నారు అది ఇంకా కూడా. హరి హరి బోన్. సో మనం ఈనాటి కార్యక్రమం అమ్మా ప్రభుజీ. హరి బోన్. మనము ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 8 to 9 మళ్ళీ 8 నుంచి 9 వరకు హిందీలో భగవద్గీత నుంచి మనం చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు మనకి శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనము, శ్రవణము, పఠనము ఉంటుంది. చాలా చక్కగా జరుగుతుంది. అది విశ్లేషణాత్మక అధ్యయనం కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది. భక్తులంతా కూడా దాంట్లో భాగస్థులు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి. దాని తర్వాత మళ్ళీ మనకి 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు భగవద్గీత నుంచి తెలుగులో చర్చిస్తాము. అవి ఈనాటి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాబట్టి భక్తులంతా కూడాను దానిలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారండి? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృంద్ కి జై. అంతరా శ్రీమద్ భాగవతం కి జై. ఆల్ glories to assembled devotees. హరే కృష్ణ. All glories to assembled devotees. హరే కృష్ణ. Hare Krishna. Glories to assembled devotees. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి బో. హరి హరి బో. సోమరంగా సేనా దేవుడు సాయం చేయలేదు.